సో వీర్యకణంని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క అండంని మనము నీడిల్ ద్వారా పట్టుకొని దాంట్లో ఒక్కొక్క వీర్యకణం వేస్తాం. సో చాలా సింపుల్ ప్రొసీజర్, కాకపోతే చాలా జాగ్రత్తగా చేయాలి. వెరీ వెరీ డెలికేట్ అనమాట. ఎగ్ సైజ్ చూడండి ఎంత పెద్దగా ఉందో. స్పర్మ్ సైజ్ నేను మీకు చూపిపోతున్నాను. దాని అగైన్ స్పర్మ్ సైజ్ చూడండి, జాగ్రత్తగా చూస్తే మీకు తెలుస్తుంది. స్పర్మ్ ఎగ్ కన్నా ఎంత చిన్నగా ఉందో మీరు చూడొచ్చు. సో మనము ఈ వీర్యకణంని ఇందులో వేసేస్తున్నాము. ఈ వీర్యకణంని మనం ఇందులోకి వేసేస్తున్నాము. వేసేసిన తర్వాత చాలా జాగ్రత్తగా దీన్ని మనము మళ్ళీ ఒక పాత్రలో వేసి దీన్ని మనము జాగ్రత్తగా పెట్టేస్తాము. ఇది ఫలదీకరణం అవ్వడానికి ఒక 18 to 20 hours పడుతుందండి. ఆ తర్వాత దీన్ని చెక్ చేస్తే ఫలదీకరణం అవుతాయి అన్నమాట.